అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ యొక్క మిస్టరీని ఈ రిపోర్ట్ సాల్వ్ చేసింది. రీసెంట్లీ ఎయిర్ ఇండియా 171 యొక్క ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రిలీజ్ అయింది. ఇందులో బయటపడ్డ విషయం ఏంటంటే జూన్ 12న ఈ ఫ్లైట్ నార్మల్ గా టేక్ ఆఫ్ అయితే అయ్యింది. కానీ లిఫ్ట్ ఆఫ్ జరిగిన 30 సెకండ్స్ తర్వాత ప్లేన్ యొక్క 2 ఇంజిన్స్ పవర్ ను కోల్పోయాయి. అప్పుడు పైలట్లలో ఒకరు ఫ్యూల్ కంట్రోల్ స్విచెస్ కట్ ఆఫ్ పొజిషన్ లో ఉండటం గమనించారు. దీని కారణంగా ఇంజిన్స్ వరకు వెళ్లాల్సిన ఫ్యూల్ సప్లై ఆగిపోయింది. దాంతో ఇంజిన్స్ 2 కూడా పనిచేయడం ఆగిపోయాయి. అప్పుడు ఆ పైలట్ కో పైలట్ తో స్విచెస్ ఎందుకు ఆఫ్ చేశావు అని అడుగుతాడు. అప్పుడు కో పైలట్ తను ఆఫ్ చేయలేదని సమాధానం ఇచ్చాడు. తర్వాత పైలట్ స్విచెస్ ను తిరిగి ఆన్ చేసి ఇంజిన్స్ ను రీస్టార్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఇంజిన్స్ తిరిగి స్టార్ట్ అవడానికి 30 to 45 సెకండ్స్ టైం పడుతుంది. కానీ దురదృష్టవశాత్తు ప్లేన్ చాలా తక్కువ ఎత్తులో ఉండటం కారణంగా ఇంజిన్స్ ఆన్ అవ్వడానికి ముందే క్రాష్ జరిగింది. కానీ ప్రశ్న ఏంటంటే ఇంతకీ ఈ స్విచెస్ అసలు ఎలా ఆఫ్ అయ్యాయి? నార్మల్ గా ఈ స్విచెస్ ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి పైలట్స్ వీటిని పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ లాకింగ్ మెకానిజం వల్ల ఈ స్విచెస్ యాక్సిడెంటల్ గా ఆఫ్ అవ్వవు. ఒకవేళ ఈ ఫీచర్ లేకపోతే ఈ స్విచెస్ పైకి లిఫ్ట్ చేయకుండానే ఆఫ్ అవుతాయి. అయితే మేబీ ఈ ప్లేన్ లో ఈ లాకింగ్ మెకానిజం ఫెయిల్ అయి ఉంటుంది. దీనివల్ల టేక్ ఆఫ్ సమయంలో లేదా జీ ఫోర్స్ కారణంగా ఈ స్విచెస్ ఆఫ్ అయి ఉంటాయి. సర్ప్రైజింగ్లీ ఈ లాకింగ్ మెకానిజం ఇష్యూ కొత్తదేం కాదు. ఇన్ఫాక్ట్ 2018లోనే కొన్ని బోయింగ్ ప్లేన్స్ లోని లాకింగ్ మెకానిజం పాడైపోయినట్టు మరియు వాటిలో కూడా ఈ ఫ్యూల్ స్విచెస్ వాటంతటా అవే ఆఫ్ అవుతున్నట్టు బయటపడింది. దీని కారణంగా యుఎస్ఏ యొక్క ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ బోయింగ్ ప్లేన్స్ ను నడుపుతున్న అన్ని ఎయిర్లైన్స్ కు ఈ ఫ్యూల్ స్విచెస్ లిఫ్ట్ చేయకుండానే మూవ్ అవుతున్నాయా అని చెక్ చేయాలంటూ, ఒకవేళ మూవ్ అవుతుంటే వాటిని వెంటనే రీప్లేస్ చేయాలంటూ ఒక అడ్వైజరీ రిలీజ్ చేసింది. అయితే ఈ బులెటిన్ మ్యాండేటరీ కాకపోవడం, కేవలం అడ్వైజరీ కావడం మూలంగా దీనిని అంత సీరియస్ గా ఎవరు తీసుకోలేదు. రిజల్ట్ 260 మంది అతి దారుణంగా కాలి బూడిదయ్యారు.